హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో రకరకాల అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి కేవలం 11 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాలు మాత్రమే దక్కాయి. ఈ ఫలితాలపైన వైఎస్ జగన్తో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలకు షాక్ గురి చేసింది. ఏదో జరిగి ఉంది అని అనొచ్చు, కానీ అందుకు తగ్గ ఆధారాలు లేవు. పెద్దగా నేను చేయదగింది ఏం లేదని చెప్పేసి జగన్ ఈ విధంగా వ్యాఖ్యానం చేసిన సంగతి మనకు తెలిసిందే. సో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారనే అర్థం వచ్చేలా జగన్ మాట్లాడడం, ఆ తర్వాత వైసీపీ నాయకులంతా అదే ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ చేయడానికి అవకాశమే లేదని అనేక సందర్భాల్లో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని వైసీపీ నేతలు ఆవేదన విమర్శిస్తూ ఉన్నారు. సో వారి విమర్శల్లో నిజం ఉందని అనుకోలేం, కానీ జనం ఏమనుకుంటున్నారు అనేదే కీలకం ఇక్కడ. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో జనాభిప్రాయమే అన్నిటికంటే ముఖ్యం. కాబట్టి మెజారిటీ ప్రజలు మాత్రం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారనే వాదననే నమ్ముతున్నారు. ఇందులో నిజాల సంగతి కాసేపు పక్కన పెడదాము. ఈ రకమైన అభిప్రాయానికి ఎందుకు వస్తున్నారంటే, జగన్ తప్పులు చేసి ఉండొచ్చు, కానీ ఇంత ఘోరంగా ఓడించేంత నేరాలు ఆయన చేయలేదని బలమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రజలలో. 2019 ఎన్నికల సందర్భంలో జగన్ మేనిఫెస్టోలో చెప్పిన వాటికి 95% అమలు చేశారని ఓటర్లు గుర్తు చేస్తున్నారు. ఒకవైపు జగన్కు ఓటు వేయని వారు సైతం ఏదో జరిగి ఉంటే తప్ప వైసీపీకి ఇంత ఘోర పరాజయం ఎదురయ్యే అవకాశమే లేదని అంటున్నారు. అందుకే వైసీపీ ఘోర పరాజయం పాలు అయింది అనైతే అనుకుంటున్నారు. జగన్ కామెంట్స్ నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసిన వారిలో సైతం కొంతమందికి సానుభూతి కల్పిస్తోంది. సో మొత్తానికి ఈవీఎంలలో ట్యాంపరింగ్ అయి ఉంటుందనైతే ఎక్కువ మంది నమ్ముతున్నారు. జనాభిప్రాయం అయితే ఈ విధంగా ఉంది. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో దయచేసి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.